యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగు వారిని కూడా తీసుకొని రావలసిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభించబడను గనుక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మాకన్నా ఉన్నతమైన వారు గొప్పవారు ఆశ్రయించండి. నేను ఇదిగోయిన మా జీవితాలకు ఇదిగోయిన మాకు అనుకూలమైన మెసేజ్ను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఇదిగోయిన మేము మాటలు ప్రచురం చేస్తుండగా ఇదిగోయిన మా హృదయంలోని మా రహస్య పాపంలోని వాక్యములను మేము సరి చేసుకున్నట్టు ఇదిగోయిన కడుక్కున్నట్టు పొందించండి. మీ వాక్యములను మా బలమైన హృదయంలో సరి చేసుకుని ఇదిగోయిన మీ వాక్యములలో మేము జీవించలాగా మా మాటలను ఇదిగోయిన మీ వాక్యములలో మా బలమైన హృదయంలో సరి చేసుకుని వెలిగించుకున్నలాగా మీరు ఆత్మను పాటల వల్ల వాటి మీరు మైంది ఎందరికీ ఇప్పుడు కావాలని ఆశాశక్తులు సకాలంలో నడిపించుకున్నారు. ఈ గుడి కార్యక్రమంలో మీరు ఆది అధ్యక్షత వహించండి. ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగిపెట్టవచ్చు ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గత బుధవారమున మనం ఏం ధ్యానం చేశాము? దేవుడు ఎవరి యందు సంతోషించును లేక దేవుడు సంతోషపరచుట ఎలాగూ? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో ఒకని ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందించును.
దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు? ఆయన మాట వింటే వారి యందు ఆనందిస్తాడు. దేవుడు దేని యందు ఆనందిస్తాడు? ఆయనను తెలుసుకొనుటే ఆయనకు ఆనందం. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడు? దుష్టులు తమ బ్రతుకులు మార్చుకొనుట వలన ఆయన ఆనందించును. 37వ కీర్తన 23వ వచనములో ఒకని ప్రవర్తన ఆయనకు ప్రీతికరమగునప్పుడు. 7వ మాట, మందిరము కట్టబడుచున్న ఉండుట వలన ఆయన సంతోషించును అని గత బుధవారమున మనం ధ్యానం చేసాం. మరి ఈ బుధవారమున దేవుడు మనకు ఏమి ఇచ్చాడు? దేవుడు మనకు ఏమి ఇచ్చాడు? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18 నుండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గంధం కృపా సుందరి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ఉండగా మా ప్రియులు శారద ఆసుపత్రి గౌరవనీయులు థామస్ రెడ్డి గారు చక్కగా చూసి ఇచ్చిన మందులు బట్టి మీకు స్తోత్రములు. సారును అలాగే అక్కను కూడా మీరు దీవించండి, వారి కుటుంబ సభ్యులను దీవించండి. అక్కడికి వచ్చే ప్రతి పేషెంటు స్వస్థపరచబడినట్లుగా మీ కృపను దయచేయండి. సంఘంలోని సహోదరులు సహోదరులు వచ్చి ఎంతగానో సహాయపడ్డారు, అందును బట్టి కూడా మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రము. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు కనుక మరుగుపరచండి, నాతోనూ మాతోనూ. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి మాట, దేవుడు ఏమిచ్చాడు? దేవుడు దేహముని ఇచ్చాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. బైబిల్ భాషలో జారత్వము అనగా పెళ్లిగాని ఒక యవనస్తుడు, పెళ్లిగాని ఒక యవనస్తురాలు వారి శరీర కోరిక తీర్చుకొనుటను జారత్వము అంటారు. వ్యభిచారము అనగా పెళ్ళైన ఒక సహోదరుడు లేదా సహోదరి, ఒక మగవాడు లేక ఒక స్త్రీ వారి కామ కోరికలు తీర్చుకొనుట వ్యభిచారము అంటారు. కనుక యవనాస్తులకు బైబిల్ ఏమని హెచ్చరిస్తూ ఉందంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మీ దేహము
దేవుని వలన అనుగ్రహింపబడినది. మీరు విలువబెట్టి కొనబడినవారు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. 3వ అధ్యాయము 7వ వచనం, నేను అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు సత్తువయు ఆరోగ్యమును కలుగును. యెహోవాయందు భక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. యోబును గురించి ఏం చదువుతాము? చెడుతనము విసర్జించిన వాడు యోబు. చూసారా? చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అంటుంది బైబిల్. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. కారణమేమంటే దేవుడు దేహాన్నిచ్చాడు. ఆ దేహము ద్వారా దేవుణ్ణి గణపరచాలే తప్ప నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నీకు నాకు లేదు. ఎందుకంటే ఆయన విలువైన రక్తముతో మనలను కొన్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలలో, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీకు తెలియదా? ఒక ఆయన నన్ను కొన్నాడు, తన స్వరక్తమిచ్చి నన్ను సంపాదించుకున్నాడు. కనుక మీ అవయములను నీతి సాధనముగా మార్చుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి ఏమనగా అక్రమము చేయుటకును అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు అహాబు గురించి ఏం చదువుతాము? తన భార్య వలన అబద్ధమునకు అమ్మి వేసుకొనిన అహాబు వంటి మనుష్యుడు ఎవడును లేడు అనే మాట మనం చూస్తాం. అమ్మి వేసుకున్నాడు తన దేహమును. ఒకప్పుడు యేసు ప్రభు అంగీకరించక మునుపు మీ ఆధ్యాత్మిక జీవితములో అక్రమము చేయుటకును అపవిత్రతకును అక్రమమునకును
మీ అవయములు దాసులుగా ఎలాగూ ఉన్నవో. పోలీసు వారి భాషలో వ్యభిచార స్త్రీని ఏమని పలుకుతారంటే అవయములను అమ్ముకొని బతికేది అంటారు. ఏమంట? అవయములను అమ్ముకొని బతికేది. సరే, వ్యభిచారి అన్నారు. జాగ్రత్త, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుడు నీకిచ్చాడు చక్కని రూపము, చక్కని సౌందర్యము, చక్కని దేహదారుఢ్యము. అది చూసి నువ్వు అతిశయపడకూడదు. ఇచ్చిన ప్రభును ఘనపరచాలి, మహిమపరచాలి. యోసేపు అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తూ ఏమాత్రమును జారత్వమునకు అవకాశం ఇవ్వకుండా తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడే కానీ తన్ను తాను అప్పగించుకొని ఏమన్నాడు? దేవునికి విరోధముగా ఎలాగూ మూట కట్టుకొందును అన్నాడు. మన రాయలసీమ భాషలో గొడవలు జరిగినప్పుడు, కొట్లాటలు జరిగినప్పుడు ప్రత్యర్థిని ఏమంటారంటే, రే ఇంత చేసినావు, ఏమి సాధిస్తావురా, మూట కట్టుకొని పోతావురా కొడక అంటారు. సరే, కానీ యోసేపు అంటున్నాడు, నేను దేవునికి ఎలాగూ మూట. అందుకనే యోసేపు ఐగుప్తు సింహాసనం మీద ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే కింది వైపు చూశాడో తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. కారణమేమి? రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు యెరూషలేములో ఎవరైతే సహవాసానికి నిలిచిపోతారో, ఎవరైతే సహవాస కూడికలకు రారో వారిని సాతానుడు వాడుకుంటాడు. చూసారా? ఎప్పుడైతే సహవాసానికి నువ్వు ఉంటావో సాతానుడు నీకు దూరంగా ఉంటాడు. యోబు ఇంటికి సాతానుకు అన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు. వెళ్ళు, కదిలించు అన్నాడు. నేను వెళ్ళలేను. ఆ ఇంటి చుట్టూ నువ్వేమేశావు? కంచె. సహవాస కూడికలకు వచ్చుట వలన దేవుని కాపుదల ఉంటుంది. కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 7వ అధ్యాయము 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక 19వ వచనములో మీరు మీ సొత్తు కారు. చివరి మాట. కనుక దేవుడు ఏమిచ్చాడు అంటే 2వ భాగములో 1 దేహమునిచ్చాడు. షద్రక్, మెషక్, అబేద్గోయు వారు తమ ప్రాణాత్మలను దేహములను అప్పగించి ప్రభుత్వ చట్టమునే వ్యర్థపరిచారు. రాజు చట్టమునే ఏం చేశారు? వారు వ్యర్థపరిచారు. కారణమేమి? వాళ్ళ విశ్వాసం ఏంటంటే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు
రక్షించిన ఇస్తే ప్రార్థన, ఇస్తే స్తుతి కూడిక. దేవుడు ఇస్తే సరే, అలా కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా విశ్వాసి ప్రతి విషయములో దేవుని ఘనపరచాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతలు పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికే గాని తమ దేహములను అప్పగించి ప్రభుత్వ చట్టముని వ్యర్థపరిచారు. తమ దేహములను అప్పగించి. మనకు చిన్న నింద వస్తే, చిన్న మాట వస్తే అసలు మాట్లాడేది కూడా లేదు. వారి ఎదుట 7 ఇంతల అగ్నిగుండం ఉంది. విచిత్రం ఏంటంటే వారిని వేయుటకు ఉపయోగపడువారు అగ్ని జ్వాలలకు ఆహుతైపోయారు. వేయబడిన వారు సజీవులుగా 7 ఇంతల అగ్నిగుండం నుండి వెలుపలికి వచ్చారు. కారణమేమి? మా దేవుడు. వారు తమ దేహములను ప్రాణాత్మలను అప్పగించి. కనుక దేవుడు ఒకటి దేహాన్నిచ్చాడు. కనుక నీ దేహముతో దేవుణ్ణి, రెండవ మాట దేవుడు ఏమిచ్చాడు అనే దాని మీద సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము సుబుద్ధిగల భార్య యెహోవా యొక్క దానము. ఎంత శ్రేష్టమైన మాట అండి. సుబుద్ధిగల భార్య, దేవుడిచ్చిన దానం, దేవుడిచ్చిన బహుమతి. ఎప్పుడైనా గుర్తించావా? ఒక విశ్వాసి అంటున్నాడు, నా జీవితంలో నా సొంత అక్కే తన కుమార్తెనియక ఎవరికో ఇచ్చింది. ఈమె విశ్వాసముతో నన్ను వెంబడించింది. ఈమె రావటం వలన నేను ఎక్కడో గాలికి తిరిగేవాడిని. ఈరోజు నన్ను వృద్ధి చేసింది. సుబుద్ధి గల భార్య, యెహోవా యొక్క. ఎప్పుడన్నా గుర్తించావా? ఎప్పుడైనా ఆలోచించావా? మనం గురించి ఆలోచించాం. మనదంతా బయటల పని లేనివాడు. మంగళవాడు ఏం చేస్తున్నాడంట? పిల్లి బొచ్చు గోకుతున్నాడంట. అవసరమా వీనికి? పనిలేని మంగలి. మనమే చూసుకుంటే చాలు. మన కుటుంబాన్ని ఆలోచించుకుంటే చాలు. నీ జీవితాన్ని ఆలోచించుకుంటే చాలు. ప్రభు నమ్మనప్పుడు నీ బ్రతుకు ఎలాగుందో ప్రభు నమ్మిన తర్వాత, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ వచ్చినప్పుడు నీ జీవితం ఎలాగ మార్చబడిందో అదొక్కటి గుర్తిస్తే చాలు, నువ్వు దేవునికి జీవిస్తావు.
నువ్వు దేవుని కొరకు నిలబడతావు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఆదాము దగ్గరికి అవ్వని తీసుకొని వచ్చాడు. ఎవడు తీసుకొచ్చారు రాజా? రాజా ఎవడు తీసుకొని వచ్చారు? ఎవడు తీసుకొచ్చారు? ఎవడు తీసుకొచ్చారయ్యా? అవ్వని ఎవడు తయారు చేశారు? చేసుకొని వచ్చినాక ఆదాము దగ్గర తీసుకొచ్చాను. ఏం చేశాడు ఆదాము? ఇస్సాకుని అడుగుతా ఉంటే నాకు పెళ్ళి కాలే అంటాడు రామాజీ ఇస్సాకు. పోనీ బాబుని అడుగుతుంటే నేను ట్రై చేస్తానా బాబా, ఎట్లా తెలుస్తుంది అంటున్నాడు. ఎప్పుడైతే ఆదాము దగ్గరికి వచ్చిందో మనవాడు పాటలు పాడుతున్నాడండి. ఏం పాట పాడుతున్నాడు? బా కవిత్వం. దేవుని దగ్గర పాట పాడాడండి. దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. వెంటనే ఆదాము పాట పాడుతున్నాడండి దేవుని దగ్గర. ఎంత చక్కగా అండి. దేవానికి స్తోత్రమైనా. యాడో పరదేశిగా ఉండి తిండి లేక బజార్ల పన్న నెమ్మది లేక నువ్వు తీసుకొచ్చావయ్యా, నీకు స్తోత్రంనైనా. ఫ్రెండ్, ఇస్సాకుకు వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె కొరకు చేశాడా చేయలేదా? కనుక దొరసాంబావ ఏం చేయాలా? కృపమ్మ అక్క కొరకు చేయలేదా? ఆహా, ఇంకా అంతా టీ రాలే అంటాడు. సరే, ఈమె వచ్చినాకేనండి మేము ఈ స్థాయిలో ఉన్నాం. నాకు దేవుడిచ్చిన బహుమానం అండి. రిబకా ఇస్సాకుకు తల్లి లేని కారణంగా భార్య ఆదరించిందండి, ఓదార్చిందండి. తల్లి దుఃఖాన్ని మర్చిపోయాడంట ఇస్సాకు. దుఃఖ నివారణ పొందెను. కానీ మనవాడు కోరుకొని తెచ్చుకున్నాడు. ఎవడు? బైబిల్లో ఏశావు అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? అర్థమామలను బాధించారు. కానీ సంసోను కోరుకొని తెచ్చుకున్నాడు. ఏరా ఇక్కడ లేరా అని అడిగారు వాళ్ళ అమ్మ నాయన. కోరుకొని తెచ్చుకున్నాడు. లాలా మాటల చేత ఏం చేసింది? బాధించినందున అతడు ఈ భార్య చూడు, వాడితే 10 మంది కొట్టేది అట్లుండవు. లే ఆడిపోతున్నా బజారుకు, అదే ఆ పనికిమాలు ఉంటారు రమ్మను. చావగోరెను ఒక బలవంతుడు, ఒక న్యాయాధిపతి. ఆమె అనుదినము మాటల చేత తొందర పెట్టుచున్నందున. కానీ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. రెబెకాను ఆశీర్వదిస్తూ రెబెకా యొక్క సోదరులు అంటున్నారు, అమ్మా నువ్వు పగవారి గవిని స్వాధీనపరుచుకుందువు, నువ్వేవేలకు తల్లి వగుదువుగాక. బోయాజుతో రూతును గురించి అన్నారు, నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ నిన్ను క్షేమము వృద్ధి కలగజేస్తుంది. ఋతు గ్రంథం 4వ అధ్యాయం.
12వ వచనం, ఎఫ్రాతాలోను క్షేమాభివృద్ధి కలిగిన వాడవై 4:12 బెత్లెహేములోను ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేసిన సంతానము నీ కుటుంబమునకును తామారు యూదా కలిగిన పేరెస్ కుటుంబం వలె ఉండునుగాక. నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ ఈ యవ్వనరాలు వలన యెహోవా ఇచ్చు దానము వారి క్షేమము కొరకు, వారి అభ్యున్నత కొరకు ప్రార్థన చేయాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. లోకములో ఉన్న విలువైన వస్తువుల కంటే గుణవతి అయిన భార్య, గుణాలు కలిగిన భార్య, సుగుణాలు కలిగిన భార్య, మంచి గుణాలు కలిగిన భార్య లోకములోని వస్తు వైడూర్యము కంటే విలువైనది నీ భార్య. నీ భార్య క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, నీ భర్త క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, 12:4 యోగ్యురాలు కుళ్ళు, కుటుంబానికి సిగ్గు, భర్తకు సిగ్గు, భర్తకు అవమానం. సరే, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాడు, యథార్థమైన కథ. ఆయన బ్యాంకు మేనేజర్, ఉత్తముడు, చాలా ప్రేమ కలిగిన వాడు. అతని భార్య ఇల్లీగల్. సరే, భర్త డ్యూటీకి పోతానే రెండో వాడి ఇంట్లోకి చేరేవాడు. ఇలాంటి ఇల్లు ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఆ వీధి వారు భర్త యొక్క సుగుణాల గురించి చూసి ఒకరోజు చెప్పారు, అయ్యా నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతే ఇంకోటి మీ ఇంట్లోకి దూరుతున్నాడు అని. భర్త ఆలోచించి 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 ఒకరోజు డ్యూటీకి పోతున్నానని చెప్పి వెళ్ళిపోయి వాడు వచ్చేసాడు. భర్త సడన్గా ఇంటికి వచ్చేసాడు. ఏంది అనుకోకుండా వచ్చేసాడని నేను తీసుకుపోయి బీరువాళ్ళు పెట్టేసాడు. ఇక భార్యతో అన్నాడు, హైదరాబాద్లో నాకు ప్రమోషన్ వచ్చింది, ఈరోజు నాకు ప్రశంస పత్రం ఇస్తారు అధికారుల చేత, ఉన్న పాటన పోదాంరా. లేదంటే బట్టలు లేదు, ఏం లేదు, అన్నీ అక్కడే తీసుకొచ్చురా, అన్నీ ఉన్నాయి రండి, తాళం వేసుకుని వెళ్ళిపోయింది. 3 రోజుల వరకు రాలే. బీరువాలో ఉన్నవాడు సజీవంగా ఉంటాడా? మీరు అట్లు చేయని ఎడల మీ పాపములే మిమ్మును పట్టుకొనును. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచును, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళును. గుర్తుపెట్టుకో. అధికారం ఉంది కదా, పాలనా పక్షం ఉంది కదా, అందులో నేను నాయకుని కదా, ఏది చేసినా చెల్లుతాదులే అని అనుకుంటే సర్వశక్తుని ఎదుట ఆయన బట్ట బయలు చేసే దినం ఒక దినం వస్తుంది. సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు. జాగ్రత్త. 1 దేహాన్నిచ్చాడు, 2 భార్యనిచ్చాడు,
3 పిల్లల్నిచ్చాడు దేవుడు. 127 కీర్తన 3వ వచనం ఏం చదువుతాము? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు అనే దానికంటే సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము అంటే అందులో కుమారులు కనపడతారు, కుమార్తెలు కూడా కనపడతారు. దేవుడు నీకు బహుమానం ఇచ్చిన పిల్లలను, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, వయసు లేక వచ్చిన పిల్లల మధ్య ఇతరులను గురించి చిన్నతనంగా, ఎగతాళిగా, పరిహాసంగా, లెక్కలేనితనంగా మాట్లాడతావో, తల్లి ఎట్లాడదో బిడ్డ కూడా అట్లాడదనే సామెత జరుగుతుంది. తండ్రి ఎట్లాడో బిడ్డ కూడా, ఎందుకు నీకు విమర్శించే బుద్ధి ఉంది, అదే బుద్ధి నీ పిల్లలకు వస్తుంది. ఊరి గురించి హాహి అని చెప్పి పొద్దు పోగొట్టుకున్నావు కదా, అదే జబ్బు, అదే రోగం నీ పిల్లలకు కూడా వస్తుంది. అందుకని వయసు వచ్చిన పిల్లల మధ్య ఎవరి బలహీనతలు మాట్లాడకూడదని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము కొరకు తండ్రి తల్లి ఇద్దరూ ప్రార్థన చేయాలి. దేవా, యాడికి క్రైస్తవ కూడిక గృహం నీడలో ఉండుటకు నా పిల్లలకు నీ కృపను దయచేయి. నా పిల్లలు దేవుని మందిరములో పరిచర్య చేసేవారుగా, పాటలు పాడేవారుగా, ప్రార్థించేవారుగా, ప్రకటించేవారుగా అయా తీర్చిదిద్దయ్యా. నా పిల్లలు సొంతంగా సంపాదించుకుంటూ ఇతరులకు చేయి జాపే వ్యక్తులుగా తయారు చేయి. యోబు భూమి మీద తూర్పు దిగ్గు జనులలో అతని వంటి వాడు ఎవడూ లేడని బైబిల్ సెలవిస్తాం. కానీ తన పిల్లల కొరకు అరుణోదయమే లేచి తన పిల్లలను పవిత్రపరుచుకుంటున్నాడు, తన పిల్లలను భద్రపరుచుకుంటున్నాడు. సియోను కుమారి, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు. సరే, దేవుడు అనుగ్రహించు భాగ్యము. ఏలి అడుగుతున్నారు, అసలు ఎవరు వీళ్ళంతా అంటే, అయ్యా అయ్యా అయ్యా, సంవత్సరం క్రితట నీ ఎదుట నిలబడి నేను అడిగానే, ఇదిగో దేవుడు వీడికి నాకు ఇచ్చాడయ్యా అంటుంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. వాడు బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అక్కడనే వాడు యెహోవాకు, ఎవరు నేర్పారు ఇది? పాలు విడిచిన వానికి ఎంత జ్ఞానం ఉంటుంది, ఎంత ఆలోచన ఉంటుందండి. వాడు అక్కడనే యెహోవాకు మొక్కాడు. మన పిల్లలు మాలిన్యము కడగబడని తరము, కన్నులు నెత్తికి వచ్చిన తరము. ఎక్కడ ప్రార్థన ఉండదో, ఎక్కడ బైబిల్ ధ్యానం ఉండదో, ఏ ఇంటిలో దేవునికి స్థానం ఉండదో
ఆ ఇల్లు తనకు తనుగా పాడైపోతుంది. ఆ వ్యక్తి పాడైపోతాడు. తనకు తానుగా విరోధమైతే నష్టపోతాడని యేసుప్రభే చెప్పాడు. జాగ్రత్త. దేవునికి స్థానము లేకపోతే నీ ఇంటిలో, నా కట్న కానుకలు కూడా అక్కర్లేదు నైనా, నేను తీసుకుని వచ్చినాను అబ్బాయిని, ఏమక్కర్లేదు, మీకు అంత ప్రయాసం లేదు, నేను తీసుకొని వచ్చాగా, లోపలికి రా. కారణమేమి? స్వేచ్ఛ. పిల్లలకు అతి స్వేచ్ఛ. క్రైస్తవ కుటుంబములు అలా ఉండదు. క్రైస్తవ కుటుంబములో తండ్రులు ఏమంటారంటే, అనాయ్ వీళ్ళను నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలు అన్నాయ్. అది కాదురా యాకోబు, నువ్వు ఇంట్లో ఉండి భయపడి పారిపోయావే ఒంటి కర్రతో, మరి వీళ్ళందరూ ఎవర్రా అని ఏసావు అడుగుతున్నాడు. అనాయ్ 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 వీళ్ళందరూ ఆదికాండం 33:5 వీరందరూ దేవుడు నీ సేవకునికి దయచేసిన ఏసేపు అంటాడు కదా, ఏ దేశములో నేను బాధపడ్డానో ఆ బాధ మర్చిపోనట్లు చేశాడు. ఏ దేశములో నేను బాధ మర్చిపోయాను అదే దేశములో నన్ను ఫలించాడు అని మనష్షే ఎఫ్రాయిములని పేరు పెట్టాడండి. ఆదికాండం 41:51. చాలు. కనుక ఇదిగో దేవుడు నాకిచ్చిన పిల్లలు. హీరాము, దావీదు ప్రాణ స్నేహితులు. దావీదు ముందే దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. హీరాముకు ఉత్తరం రాస్తున్నాడు, అంకుల్ నేను మీ స్నేహితుని కుమారుని, ఇట్లా మందిరం పని ప్రారంభించాను, మీ దగ్గర కలప ఉంది కదా పంపించండి అని ఉత్తరం చదివితే, అబ్బా హీరాము దేవుని స్తుతిస్తున్నాడండి. నా స్నేహితుడైన దావీదునకు చదవాలి, యాడుందా ఫోన్ అయితే చెప్పగలను, ఈ తర్వాత ఏదొచ్చాది అని కదా. బుద్ధి వివేకము గల ఒక కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తుతించాడండి. ఈ పిల్లలు మంచోళ్ళయ్యా, పెద్దలను గౌరవిస్తారు, పెద్దలను ప్రేమిస్తారు, పెద్దలకు సహాయపడతారు. ఎవరైనా ఎదురైతే చాలు. చూసారా, ఇప్పుడు అది లేదు. కారణమేమి? నేర్పించలేదు, మనం వదిలిపెట్టేసాం స్వేచ్ఛకు. అందుకనే చాలా నష్టపోతాం మనం. కనుక మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం, నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతం ఇచ్చేదను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనము ఏలుటకును జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము. ఎంత చక్కని కుమారుడు ఇచ్చాడయ్యా, ఎంత చక్కని కుమార్తెయ్యా.
పొగడ్తలకు నేను చాలా దూరం. కరోనా కాలంలో సాగిబండ శ్వేత పచార్ మేకల పల్లెలో ఒక రెడ్డి కుటుంబం, వాళ్ళ తల్లికి వాళ్ళు వచ్చి చూసే గుళ్ళే. అప్పుడు ఈమె ఆసుపత్రిలో పనిచేస్తుంది, సవేరలు గుర్తుంది. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, మేము కూడా చూడలేదయ్యా. చనిపోయిన వచ్చిన జన సమూహం మధ్య సాక్ష్యం ఇస్తున్నారు, పలానా ఆయన కూతురయ్యా, వాళ్ళ అమ్మ కంటే మా అమ్మని ఎక్కువగా చూసుకుంది. సరే, ఎందుకు? గుణవతి అయిన స్త్రీని గురించి ఏమని రాయబడింది? ఆమె చేతి పనులే, ఆమె చేతి పనులే ఆమెను పొగిడించుకోవాలని దండోర కొట్టుకోవాల్సిన పనులే. సరే, హీరాము దేవుని స్తుతిస్తున్నాడు. దావీదునకు జ్ఞానము గల ఒక కుమారుని దయచేసినందుకు దేవునికి స్తోత్రం. బాప్తీసమిచ్చి యోహాను పుట్టినందుకు, అతడు పుట్టినందున అనేకులు, కానీ ఇస్కరియోతు యూదాను గురించి సాక్షాత్తు యేసు ప్రభువే అన్నాడండి, వాడు పుట్టకుండిన ఎడల వానికే మేలు అన్నాడు. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, వాడు పుట్టకుండిన ఎడల వానికే మేలు. కనుక పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 40 వచనం. మొదటి రాజుల మొదటి దినవృత్తాంతంలో 8:40 8:40 అంబరాము కుమారులు ఊలాము కుమారులు విలువిద్యలయందు ప్రావీణులై పరాక్రమశాలురు, కుమారులను వీరు విలువిద్యలయందు ప్రావీణ్యులు, పరాక్రమశాలుడు. మొదటి దినవృత్తాంతములు 25:5 కూడా. 25:5 వీరందరూ, బాబా ఎంత శ్రేష్టమైన మాట అండి. వీరందరూ దేవుని వాక్కు విషయములో హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై కారణమేమి? దేవుని వాక్కు విషయములో వాళ్ళ ఆసక్తి కలిగిన వాళ్ళు. హేమాను వంశమును గొప్ప చేశాడండి దేవుడు. నిర్గమకాండ 1వ అధ్యాయం 20 వచనం ఏం చదువుతాం? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలగజేశారు. 4వ మాట, మేలులు దయచేయు దేవుడు. 2 సమూయేలు గ్రంథం 7:28. అలాగే 140 కీర్తన 10వ వచనములో రాజులకు విజయము దయచేయువాడవు.
మొదటి తిమోతి పత్రిక 6:17లో ధారాళముగా దయచేయువాడు. హెబ్రీ పత్రిక 11:6లో తన్ను వెతుకు వారికి ఫలము. కనుక దేవుడు మనకు ఏమి ఇచ్చాడు అంటే, ఒకటి దేహాన్నిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, మేలు దయచేశాడు, విజయమును దయచేయువాడు. మొదటి కొరింథీ పత్రిక 15:58లో మా ద్వారా ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 8:36లో మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము. మొదటి తిమోతి పత్రిక 6:17లో ఆయన అందరికీ ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడి అంటారు. దేవుని వెతుకు వారికి ఆయన ఫలము దయచేయువాడు. హెబ్రీ పత్రిక 11:6లో ప్రార్థన చేస్తుంది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ సీజనల్ కాలంలో ఆహార పదార్థాల ద్వారా, నీటి కాలుష్యము ద్వారా ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. వారి యొక్క డ్యూటీలలో, వృత్తులలో, ప్రయాణాలలో, సంచారములలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నా. గంధం కృపా సుందరికుంటున్నా. ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా దేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని దీవించండి. నేను రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. కాశ్మీర్ ప్రాంతంలో వరదల చేత నేను అనేకులు బురదలో కూరుకొని పోయారు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. అయ్యా, మీ కృపను దయచేయండి. మా మండలము నుండి, మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. సండే స్కూల్ పిల్లలను, మేడం కుటుంబాన్ని, లెనిన్కుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కాటుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది. ప్రతి గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. సుదర్శనం భార్య గారికి ఆపరేషన్ జరిగింది. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా, సంఘాలు దినదినము బలపరచబడినట్లుగా మీ కృపను దయచేయండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను దీవించండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్ విషయంలో, ముందర స్థల విషయంలో మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ,
సమయ అసమయాలలో సహాయకులుగా ఉండి ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని, ఆయా స్థలాలలో మీ కుమారుని ప్రకటించాము, నీరు కట్టి ఫలింపచేయండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.